విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పాత బస్టాండ్ స్థలాన్ని లూలు షాపింగ్ మాల్కు లీజుకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు పరం చేయొద్దని డిమాండ్ చేశారు. సర్కార్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నేతలు, కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కూటమి సర్కారు వచ్చాక కార్మికులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఏదైతే గవర్నర్పేట 1 అండ్ 2 డిపో అలాగే పాత బస్ స్టాండ్ స్థలాన్ని మరి ఏదైతే లూలు మాల్కి ఇచ్చేటువంటి ఆలోచనని విరమించుకోవాలని ఈరోజు పెద్ద ఎత్తున మహాధరణ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మనం చేసేది ఏంటంటే మరి దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ ఆర్టీసీ డిపో మరి ఇప్పుడు విజయవాడ పుట్టినప్పుడు రైల్వే స్టేషన్కి అయితే దగ్గరలో ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ఇక్కడ డిపోని ఏర్పాటు చేయడం జరిగింది. ధర్మిల డిపో బస్ స్టాండ్ మెయిన్ బస్ స్టాండ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి గవర్నర్పేట 1 అండ్ 2 డిపోలను ఏర్పాటు చేశారు. గతంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని మరి లీజుకి ఇచ్చేటువంటి అంశాల్లో తీవ్రంగా మేము వ్యతిరేకించడం జరిగింది. అప్పుడు దానికి కొంచెం వెనక్కి వెళ్ళి ఈ రోజు వరకు కూడా కొనసాగడం జరుగుతూ ఉంది. ఈ గవర్నర్పేట 1 అండ్ 2 డిపో ఆస్తులు ఆర్టీసీ సంబంధించింది. ఈ ఆర్టీసీ సంబంధించిన ఆస్తిని ఒక లులు షాపింగ్ మాల్ ఇవ్వడం అనేది న్యాయం కాదు. ఇది ప్రభుత్వం సంబంధించిన ఆస్తిని తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ వ్యక్తికి దారాదత్తం చేస్తే ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు మేమేమైపోతాం? ఆ ప్రభుత్వం మాకు న్యాయం చేసిద్దని గెలిపిస్తే అదే ప్రభుత్వం మా పొట్టలు కొడుతుంది. పైగా మాకున్న స్థానాన్ని కూడా కోల్పోయి ఎక్కడో తీసుకెళ్లి రాయనపాడు చెరువులో పెడతానంటుంది. ఇక్కడికే ఇబ్బంది పడుతున్నాం ప్రయాణంలో, డ్యూటీకి రావడానికి, అప్ అండ్ డౌన్ చేయడానికి. కానీ ప్రభుత్వ విధానాలు చాలా దౌర్భాగ్యంగా ఉంది. మేము ఎంతో ఆశించి గెలిపించిన ఈ ప్రభుత్వం ఎంత ఆశాజనకంగా లేదు. మాకు తీవ్రమైన బాధల్లో ఉంది. మమ్మల్ని చాలా బాధ పెడుతుంది. ఒక డిఏ లేదు, ఒక పిఆర్సీ లేదు, జీతం పెరుగుదల లేదు.